ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బామ్మ వ్లాగ్స్. ఇప్పుడు నేను బీసెంట్ రోడ్కి వచ్చాను. సో ఎందుకు ఎవరి కోసం అంటే, చిన్న వదినకి ఒక అమ్మాయి ఉంది, తన పేరు నవ్య. సో తను చూడ్డాకని రాజమండ్రి వెళ్తున్నాను. సో తను కన్సీవ్, తన కోసం అని చెప్పి చిన్న షాపింగ్ చేద్దామని చెప్పి బీసెంట్ రోడ్ వచ్చాను. సో నెక్స్ట్ షాపింగ్ అయితే చూద్దాం. ప్రెగ్నెంట్ వాళ్ళకి కొంచెం ఇప్పుడు పిల్లలు అదేనండి, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి కొంచెం పిల్లల బొమ్మల్లాగా ఉంటాయి కదా, అలా కావాలి నాకు. ఇట్లా ఇది కూడా బాగానే ఉంది కదా, చాలా బాగుంది. ఇది కూడా ఇదొకటి బాగున్నాయి, చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇదేంటిది డక్కా? అదే డక్కే కదా, ఓకే బాగుంది. ఇది కూడా ఈ పిల్లలకి బాగుంటాయి కదా ఇవి ఎక్కువ, కొంచెం పెద్దోళ్ళకైతే ఇలాంటివి. ఇక్కడ చూద్దామా. ఓకే ఇదైతే బాగుంది చాలా, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ బొమ్మ, ఇది కూడా బాగుంది. ఏది తీసుకోవాలో తెలియట్లా నాకైతే. అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి అన్నీ. ఇది వద్దులేండి, ఇది మరీ చిన్నగా ఉంది, కొంచెం పెద్దవి. ఇది అమ్మాయి బొమ్మ చూసారా, ఇది కూడా బాగుంది చాలా, కొంచెం నాలాగే ఉంది కదా ఇది. డోరోమాన్. జున్ను రాలేదు, జున్ను వచ్చుంటే అన్నీ కొనేద్దాం అనేవాడు, అంత బాగున్నాయి అన్నీ. ఇక జున్ను జున్ను, ఏ జున్ను వచ్చాడు, జున్ను. వావ్ బాగుంది కదండి, తీసుకుందాం జున్నుకి, చాలా బాగుంది. ఇది ఒకటి సైడ్ పెడదాం. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఎలిఫెంట్ మేడం సూపర్ సాఫ్ట్ ఐటమ్ అన్నమాట. పిల్లలు నోట్లో పెట్టుకున్నా కానీ వామిటింగ్స్ అవ్వకుండా, వాళ్ళకి ప్లాస్టిక్ కోసం రాకుండా, పొల్లు దురద పెట్టినప్పుడు గురుకుతారు కదా, అలా కూడా వాడుకోవచ్చు దాన్ని. దీని వల్ల పిల్లలకి ఎలాంటి హాని అనేది ఉండదు. అదే ప్లాస్టిక్ అనుకోండి, ఆ ప్లాస్టిక్ నోట్లోకి వెళ్ళిపోయి వాంతులు అవటం, పిల్లలకి ఇన్ఫెక్షన్ రావటం, నేలకాడ. బొమ్మల్లో కూడా ఇంత బాగా నాన్ టాక్సిక్ ఐటమ్ మేడం. అంటే ఇలా నాకు ఇప్పుడు వరకు తెలియదు, ఇలా సాఫ్ట్ ఐటమ్ అని తెలుసు. చాలా మందికి తెలియని విషయం అంటే బొమ్మల్లోనే మీకు క్వాలిటీ అనేది తెలియదు. మేమంటే ఇక్కడ తయారీగా అంటే మాకు దాని గురించి ఏంటి అనేది తెలియదు. ఇది కూడా అంతేనా? అన్ని నాన్ టాక్సిక్ ఐటమ్. ఇది కూడా చాలా బాగుంది. ఇగో హెయిర్ చూడు ఎలా వచ్చింది. ఏంటంటే మామూలుగా కస్టమర్ ఏంటంటే ఈ బొమ్మ బాగుందిగా అనుకుంటారు, కానీ దాని గురించి ఎవరు అడగరు. కానీ బొమ్మ తీసుకునేటప్పుడు ఎవరైనా తెలుసుకొని తీసుకోవాలి. ఇది కూడా ప్లాస్టిక్ అంటే నాన్ టాక్సిక్ ఐటమ్ ఉంటాయి. ప్లాస్టిక్ వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. వీటి వల్ల ఏంటంటే అనారోగ్యం అనేది క్లాత్ వల్ల నోట్లో పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం రాదు. డస్ట్ కూడా ఎక్కువ క్యాచ్ చేయదు అనుకుంటా. వాషబుల్ మేడం, వాషబుల్. కావాలంటే మీరు వాషింగ్ మిషన్ లో వేసుకో, వాషింగ్ మిషన్ లో కూడా వాష్ చేసుకో. ఈ బొమ్మ కూడా బాగుంది, ఒకసారి ట్రై చేద్దాం మా అబ్బాయికి. పికాచు చాలా బాగుంది. ఇది ఒకటి, ఇది కూడా సైడ్. బొమ్మలన్నీ సైడ్ పెడుతున్నా, ఇవన్నీ సెలెక్ట్ అవుతాయో ఏంటో. ఇదేంటిది? ఓలా, ఓల్ అంట, భలే ఉన్నాయి. కిడ్స్కి అయితే చాలా బాగుంటాయి. డోరోమ్యాన్ చూసారా, డోరోమ్యాన్. ఏంటండి? ఇది ఆల్రెడీ ఉంది మా ఇంట్లో, కాకపోతే ఇది పిల్లల బర్త్డేస్కి అయితే చాలా బాగుంటుంది. ఎస్, ఇది ఆల్రెడీ మా అబ్బాయి బర్త్డే గిఫ్ట్ వచ్చింది, ఇంక ఇప్పుడు నాకు అవసరం లేదు. ఓకే ఓకే, బట్టి మనం డైట్ టచ్ చేయకుండా, టచ్ అయి పడిపోతే మాత్రం
ఓకే ఎలిమినేట్ అయిపోయినట్టు. ఓకే ఇది పిల్లలకి మైండ్ షార్ప్ గేమా? ఓకే పరంగా కానీ ఇవన్నీ నెంబరింగ్ బట్టి తీసేయాలి. నెంబరింగ్ బట్టి ఓకే ఇవి వేస్తేనా? ఇవి వేస్తే నెంబరింగ్ బట్టి ఓకే నెంబర్ బట్టి ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా తీయాలి. ఏదన్నా పొరపాటున తగిలి కింద పడిపోతే ఎలిమినేట్ అయిపోయినట్టు. ఓకే ఆహా బాగుందండి గేమ్ ఇది నిజంగానే చాలా బాగుంది. ఇవి కదా డైసా? డైస్ ఓకే పిల్లలకి మెచ్యూరిటీ లెవెల్ అనేది పెరుగుద్ది అనమాట. ఇవి డైస్. డైస్ ఇందాక చిన్నది చూసాం కదా, ఇది పరంగా కూడా ఆడొచ్చు. ఓకే ఇందాక చిన్నది, ఇది పెద్దది. ఓకే ఇది చిన్నది, దీంట్లో 52 ఉంటాయి అనమాట. అవును ఇది చిన్నది. చిన్నది బాగుంది గేమ్ అయితే చాలా బాగుంది. పిల్లలకి అయితే బాగా యూజ్ అయింది. పిల్లలకి బ్రెయిన్ షార్ప్ అవడానికి ఉపయోగిస్తారు ఎక్కువ. స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ కాంపిటేటివ్ గేమ్ అనమాట ఇది ఎక్కువ. ఇది 3+, ఇది 8+. 8+. ఓకే చాలా బాగుంటుంది. ఇది కూడా బాగుందండి, అమ్మాయి బొమ్మ. నైస్. దీంట్లో ఇలా నొక్కి తాపక కారు కాకుండా ఒకసారి ఆడుకోవచ్చు. అన్నీ మళ్ళీ తెచ్చి మళ్ళీ సెట్లో పెట్టుకుని ఆడుకోవేసుకోవచ్చు. ఇవి వచ్చేసి డై కాస్ట్ మెటల్ వస్తాయి, ఇసిరేసినా కూడా పగలవి. చాలా బాగుంటాయి మేడం. బాగున్నాయి కార్లు కూడా బాగుంటాయి. ఇవి చార్జబుల్ సార్. ఇక్కడ నుంచి ఇవన్నీ చార్జబుల్. ఇవి బ్యాటరీ సార్, ఇవి బ్యాటరీ ఐటమ్. ఇవన్నీ చార్జబుల్స్ అనమాట. దీన్ని స్టంట్ కార్స్ అంటారు సార్. 360 డిగ్రీస్ వస్తుంది అనమాట ఇది. ఈ కార్స్ కూడా ఇసుకలో ఆడొచ్చు మామూలుగా. మీరు ఎక్కడైనా కూడా ఏ ఇబ్బంది ఉండదు ఈ కార్స్. మామూలుగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఈ కార్స్ వచ్చేసి రోబో అవుతాయి సార్. కార్ విత్ రోబో. ఇది కార్ చాలా బాగుంటుంది పిల్లలకి. చాలా వెరైటీ ఐటమ్స్. ఈ స్మోక్, ఇవన్నీ స్మోక్ కార్స్ మేడం. అవి పైన మొత్తం హ్యాండ్ సెన్సార్ వస్తాయి అనమాట. ఓకే హ్యాండ్ సెన్సార్. అదేంటి అసలు బ్లూ కలర్ ది కారేనా? కారే మేడం, కారే. అది హ్యాండ్ సెన్సార్ వస్తుంది. పిల్లల హ్యాండ్ తగిలించుకొని మన స్పోర్ట్స్ కార్ లాగా ఉన్నాయి చూడు, ఆరెంజ్ ది బ్లూ ది స్పోర్ట్స్ మేడం కదా. స్పోర్ట్స్ కార్స్ చాలా మోడల్స్ ఉన్నాయి మీ దగ్గర. చాలా మోడల్స్. ఈ మళ్ళీ బ్యాటరీ ఐటమ్స్. ఇక్కడ ట్రైన్స్, ఫుట్బాల్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఫుట్బాల్. ఇది బ్యాటరీ ఐటమ్ అనమాట. ఓకే దెబ్బ కూడా తగలదు, ఇది పగలదు. ఇప్పుడు ఆ షాపింగ్ తో పాటు మా అబ్బాయి షాపింగ్ కూడా చూడాల్సి వస్తుంది. ఐటమ్స్ హెలికాప్టర్లలో ట్రైన్. ఇది కూడా ట్రైన్ కదా. ఇందులో లైటింగ్స్ వస్తాయి అనుకుంటా. లైటింగ్ వస్తాయి మేడం. ఈ లోపల సౌండ్ లైటింగ్ రాదు అంటే ఇలా ఉన్నటికి కొంచెం లైటింగ్స్ వస్తాయి కదా అని డౌట్ వచ్చింది. లైటింగ్ రాదు మేడం. బాగుంది అయినా, ఇది కూడా బాగుంది. మీకు లైటింగ్ రావాలంటే ఇవి మెట్రో ట్రైన్స్ అనమాట. దీంట్లో లైటింగ్ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది మీకు. అవునా, మెట్రో ట్రైన్ ఇప్పుడు ఎవరో చూడలే నేను బొమ్మలో. మెట్రో ట్రైన్, హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఇక్కడికి వచ్చేస్తుంది విజయవాడకి. బుల్లెట్ ట్రైన్ ఇది సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దీనికి ఏదైనా తగిలినా, ఇది తిరిగేటప్పుడు రన్నింగ్ లో వెళ్ళేటప్పుడు ఏదైనా తగిలినా కూడా డైరెక్షన్ అనేది చేంజ్ చేసేసుకున్నది. బాబా సూపర్ అండి, బాగుంది. ఇది చాలా బాగుంది. ఇది కూడా గిఫ్ట్స్ గా ఇవ్వచ్చు కదా ఇవి కూడా పిల్లలకి. ఇది కూడా చాలా బాగుంది. జున్నుకి అయితే చాలా బాగుంటుంది. వచ్చుంటే మాత్రం దీని మీద ఎక్కి మరీ డ్రైవ్ చేసేవాడు. చాలా పెద్ద కార్. ఇది తీసుకుందాం జున్నుకి, అన్నీ తీసుకుందాం, అన్నీ ఏదైనా తీసేసుకుందాం. ఇంపోర్టెడ్ టెడ్డీ అన్నమాట ఇది. ఇదే క్లాత్, ఇది వేరేలాగా ఉంది కొంచెం. మామూలు టెడ్డీకి దీనికి చాలా తేడా ఉంటుంది మేడం. ఇది ఇంపోర్టెడ్ క్లాత్ అన్నమాట. ఇది కూడా బాగుంది. డోరామ్యాన్ అన్ని బాగున్నాయి, చాలా బాగుంది. కూడా వాషబులే మేడం, ఇంపోర్టెడ్. ఇది కూడా నాన్ టాక్సిక్. ఇది కూడా నోట్లో పెట్టుకున్న పిల్లలకి ఎలాంటి హాని. అదే ఇది కూడా ఆ క్లాత్ టైప్. ఆ క్లాత్ టైప్, ఎలాంటి హాని అనేది ఉండదు మేడం. సరే నేనైతే ఇంకా కొన్ని ఫైనల్ చేసేస్తున్నాను. అవైతే తీసుకొని తర్వాత చూపిస్తాను.
యాందిరయ్యా యాన్ చేస్తున్నా నేతి బెల్లం నువ్వులు పీనట్స్ చాలా బాగుంది. జున్నుకి పౌడరు ఓకే నాకు దుబ్బిన ఓకే క్లిప్స్ అన్నీ పెట్టుకున్నాం. నెక్స్ట్ రేపు మార్నింగ్ బ్రషెస్ కూడా పెట్టుకోవాలి. నా మేకప్ కిట్ మై మేకప్ కిట్ అన్ని ఎవ్రీథింగ్ మేకప్ లిప్ బామ్ లిప్స్టిక్స్ ఎవ్రీథింగ్ ఓకే. ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. ఇందులో బ్రషెస్ పెట్టుకుందాం రేపు మార్నింగ్ ఓకే. ఒక నిమిషం వెయిట్. ఇట్రా ఈ ఫోల్డర్తో నేను ప్యాకింగ్ చేసుకుంటుంటే ఈ ఫోల్డర్ తీసి చూడండి మా పనిలో మేము ఉంటే వాడు ఎలా చేసుకున్నాడో చూపించు మన వ్యూయర్స్కి. భూతం అంటే ఎలా ఉంటుంది? పిల్ల భూతం అనమాట. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. పిల్లల బట్టలు పెట్టాలంటే చాలా కష్టం ప్యాకింగ్. బాబోయ్ జున్నువే చాలా ఉన్నాయి బట్టలు. ఇవి చూసారా? ఇదే నవ్యకి కొన్నది బొమ్మ. నవ్య గిఫ్ట్ బాగుంది కదా? జున్ను బాగుందా? నవ్య బాకి ఓ జున్ను ఇప్పుడు చూడలే బొమ్మ. వద్దు వద్దు నీ బొమ్మ ఇదిగో, నీ బొమ్మ ఇక్కడ ఉంది ఇస్తా ఉండు. ఇదిగో నీ బొమ్మ బాగుందా? యూ లైక్ ఇట్? అగో చూడు అటు చూడు అటు చూడు బొమ్మ బాగుందా? బొమ్మ ఇది వద్దు, ఇది నవ్య బాకి ఇద్దాం, నువ్వు ఆడుకోకూడదు ఇది ఓకే. షాపింగ్లో జున్నుకు తీసుకున్న బొమ్మ ఇది. సో నవ్యాకి తీసుకుంది అయితే ఆ బొమ్మ. సో ఇద్దరికి తీసుకున్నాను బొమ్మలు. బాగున్నాయి కదండి, చాలా బాగున్నాయి. నాకు కూడా బాగా నచ్చినాయి ఆ షాప్లో. సో నేనైతే ప్యాకింగ్ అయితే అయిపోవచ్చింది, తొందరగానే కంప్లీట్ చేసేస్తాను. సో నేను ఇంకా నవ్యాకి అయితే చెప్పలేదు వస్తున్నానని చెప్పి, సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి తనకు కూడా ఇంకా చెప్పలేదు. రేపు మార్నింగ్ వెళ్ళి తన రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూసేయండి. ఇంకా ఇంతటితో అయితే నా షాపింగ్ అండ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జున్ను బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.